హాయ్ అండి. నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, బాబరియల్ హోమ్ న్యూమరాలజీ అండ్ చంద్రమౌళి యాదవ్ న్యూమరాలజీ. నేను మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి మంచి టాపిక్స్ డైలీ చెప్పుకుంటున్నా ఉన్నాం. ఈరోజు కూడా చాలా మంచి టాపిక్ చెప్పుకుందాం. అయితే మనందరం కూడా ఒక మంచి కార్యక్రమాన్ని మన భారతదేశం ఉన్నత స్థితికి చేరుకోవడం కోసం చేసే నేను ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్పంచుకుంటున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఎందుకు పాల్పంచుకుంటున్నారంటే, మనకు మంచి మొబైల్ నంబర్ లేకపోవడం వలన, మంచి అకౌంట్ నంబర్ లేకపోవడం వలన, మంచి మ్యారేజ్ డేట్ లేకపోవడం వలన, అలాగే మంచి నేము, మంచి బిజినెస్ నేమ్ లేకపోవడం వలన కొంతమంది మనము నష్టాల బాటలోకి వెళ్తున్నాం. ఇలాగే మనం మంచి బాటలోకి సుఖంగా, సంతోషంగా మన తల్లిదండ్రులతో, మన పిల్లలతో, మన భర్తతో, మన భార్యతో మనందరం కూడా హ్యాపీగా ఉండాలి అంటే మంచి న్యూమరాలజీలో మంచి నంబర్స్ పెట్టుకొని హ్యాపీగా, జాలీగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకునే ఒక నంబర్ చాలా మంచి నంబర్. అలాగే మనం హాస్పిటల్కి కొంతమంది వెళ్తుంటాం. ఆ డేట్లు ఎలా ఉండాలి? కొన్ని డేట్స్లో వెళ్తే అక్కడ ప్రాబ్లం ఎక్కువైపోయి చాలా వరకు ప్రాబ్లం జరుగుతున్నాయి. నాకెందుకంటే ఈరోజు నేను మా మామయ్య గురించి ఒకటి చూశాను. ఎందుకంటే ఆయన దాదాపు ఒక 1 month హాస్పిటల్లో ఉండి రిటైర్మెంట్ అయ్యారు. 2013లో రిటైర్ అయిన 1 month లోపు హాస్పిటల్లో ఉండి చనిపోయారు. చనిపోయి ఏ రోజు మేము జాయిన్ చేసామంటే 13th రోజు జాయిన్ చేసాం. చూసుకోండి, చాలా ప్రాబ్లం జరిగింది. చనిపోయారు 1 month హాస్పిటల్లో ఉండి. అదంతా వేరే విషయం. అందుకనే నేను మీ అందరి కోసం ఒక సర్జరీకి వెళ్ళిన సీరియస్ ఉన్న కండిషన్లో నేను చెప్పేది ఏంటంటే, సీరియస్ ఉన్న కండిషన్, ఎమర్జెన్సీ ఉన్న టైంలో మనం ఏం కాదు కానీ చెప్పలేం దాన్ని. అలాగే మనము కావాలని ఒక డెలివరీ గురించి సర్జరీకి వెళ్ళడం, చిన్నపిల్లల్ని ఏదన్నా హెల్త్ బాగున్నా కూడా ఏదన్నా సర్జరీకి తీసుకెళ్ళడం, లేకపోతే నార్మల్గా మనం వెళ్ళే హాస్పిటల్కి ఎలాంటి డేట్స్లో వెళ్తే, ఎలాంటి టైంలో వెళ్తే మనము హ్యాపీగా, సంతోషంగా, మనం హెల్త్ బాగుపడి హ్యాపీగా ఇంటికి వస్తామన్నది ఒక చిన్న టిప్పు. ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో మనం ఏం చెప్పలేం కాబట్టి ఏ టైంలో వెళ్ళినా ఆ టైంలో అది జరుగుతుంది. కాకపోతే మనము తీసుకువెళ్ళే టైము ఏదైతే ఉందో, మేమేంటంటే మా మామయ్య గారిని, మా వైఫ్ వాళ్ళ హస్బెండ్ ఫాదర్ని ఏదైతే ఉందో ఆయనని మేము కావాలని, నేను అది తగ్గాలని చెప్పేసి ఉద్దేశంతో మా వైఫ్ నేను మాట్లాడుకొని తీసుకెళ్ళాము. పాపం చాలా ప్రాబ్లం అయిపోయింది. చనిపోయారు మా మామయ్య. అయితే 13లో జరిగింది ఇదంతా. కానీ నేను చూస్తే ఆ డేట్ బాగాలేక రివర్స్ అయిపోయి ఇంకెట్లో జరిగిపోయిందిలేండి. ఓకే, నెక్స్ట్ మీ అందరు కూడా బాగుండాలి అంటే మనం వెళ్ళే టైం ఏదైతే ఉందో ఒక మంచి టైంలో వెళ్ళి, లేకుంటే మంచి డేట్లో వెళ్తే చాలా హ్యాపీగా ఇంటికి తిరిగి రావచ్చు. మనందరం కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నాతో పాటు మీ అందరూ కూడా బాగుండాలి, మంచి లక్షలు కోట్లు సంపాదించాలి ప్రతి ఒక్కరు. అలాగే మనం ఈరోజు 46కి 64కి తేడా ఏంటి అనేది మన ఒక శిష్యుడు, ఒక కన్సల్టెంట్ ఏదైతే ఉన్నాడో అబ్బాయి అడిగితే నేను ఒకసారి దాని గురించి నేను ఈ వీడియో జరుగుతుంది. ఎందుకంటే మనందరం కూడా బాగుండాలనే ఉద్దేశం మెయిన్గా పెట్టుకోండి. ఇది మంచి మెయిన్ కాన్సెప్ట్ ఇది. అయితే మనం ఈ రోజు నుంచి ఒక డైలీ మనం చేసుకునే కార్యక్రమం ఏదైతే ఉందో, నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తూనే ఉంది. విశ్వానికి, డబ్బుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం 46, 64 నంబరు అసలు ఏంటి, ఈ రెండింటికి తేడా ఏంటన్నది ఒక్కసారి మనం తెలుసుకుందాం. చిన్న డిఫరెన్స్ అంతే, ఏముండదు. అయితే
ఈ నంబర్స్ చెప్పుకోబోయే ముందు మొబైల్ నంబర్ గురించి మనం డైలీ చెప్పుకుంటున్నాం. మనకు అసలు ఏమేమి ఉండాలి, ఏముంటే మనకు బాగుంటుంది అనేది ఇది ఓన్లీ డైలీ చూసే వాళ్ళకి కాకుండా, నా పాత కస్టమర్లకు కాకుండా కొత్త వాళ్ళ గురించి చెప్తున్నాను ఈ క్షణం. చూడండి ఒకసారి. మనకు కంపల్సరీ ఉండాల్సిన ఏవైతే 6 ఫార్ములా ఏదైతే ఉందో, ఇది లక్కీ మొబైల్ నంబర్ కావాలి, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్ కావాలి, లక్కీ నేమ్ కావాలి, లక్కీ బిజినెస్ నేమ్ కావాలి, లక్కీ మ్యారేజ్ డేట్ కావాలి, లక్కీ వెహికల్ నంబర్ కావాలి. లక్కీ వెహికల్ నంబరు మన ఓన్లీ పర్సనల్ వెహికల్, ఒక 2 వీలర్ 4 వీలర్ కాకుండా మన కమర్షియల్ బిజినెస్ వెహికల్ కూడా మంచిదై ఉండాలి. అలాగే లక్కీ హౌస్ నంబర్కి ఎవరికి మంచి హౌస్ నంబర్ ఇవ్వలేరు ఎవరు, దానికి కొంచెం రెమెడీ చేసుకుంటే కనుక సరిపోతుంది. అలాగే లక్కీ మొబైల్ నంబర్లో భాగంగా మనకు కంపల్సరీ ఉండాల్సినవి 1 4 5 6 9 ఒక ఎక్స్ నంబర్ కూడా మనకు ఉండాలి. ఈ నంబర్ వలన మనకు చాలా హ్యాపీగా, సంతోషంగా, ఖచ్చితంగా మనము ఏదైతే ఉన్నామో, ఒక మొబైల్ నంబర్ వలన కోటాను కోట్లు సంపాదించి లక్షల కోట్లలోకి వెళ్ళిపోవాలనేది ఒకటేసారి ఏమి జరగదు. ఈ నంబర్ మనకి ఏం చేస్తుందంటే, మనం 10 మంది వ్యక్తుల్ని కల్పిస్తుంది. ఆ 10 మంది వ్యక్తులతో మీరు బిజినెస్ చేసుకోవాలి, కానీ ఒకటేసారి నంబర్ వల్లనే మొత్తం జరుగుతుంది, కోట్ల కోట్లు వచ్చి పడేయమంటే పడేవండి. ఇది మాత్రం రాంగ్, అర్థం చేసుకోండి. చాలా మంది ఈ నంబర్ పెట్టుకోండి కోట్లు సంపాదిస్తారు, ఈ నంబర్ పెట్టుకుని కోట్లు సంపాదిస్తారు అంటే కాదు. కోట్లు సంపాదించే దేని వలన? మీరు చేసే పని. మీకేంటంటే ఈ నంబర్ వలన, ఈ నంబర్ల వలన మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది, ఎదుటి వ్యక్తితో మీకు పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలతోనే బిజినెస్ స్టార్ట్ అవుతుంది, అర్థం చేసుకోండి. అయితే లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్లో భాగంగా 0 కానీ 7 కానీ 8 కానీ మన ఎగ్జిస్టింగ్ అకౌంట్లో ఉండకూడదు. ఇది క్లారిటీగా చెప్తున్నా. అలాగే లక్కీ నేమ్, లక్కీ బిజినెస్ నేము మంచి నెంబర్లో ఉండాలి, మంచి నేమ్లో ఉండాలి. మంచి నంబరులో మన నేమ్ కానీ మన బిజినెస్ నేమ్ కానీ ఉంటే అత్యున్నత స్థాయికి మనల్ని మన బిజినెస్ తీసుకుపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు జనాకర్షణ అనేది మన బిజినెస్ నేమ్కి కంపల్సరీ కావాలి. కాబట్టి ఆ బిజినెస్ నేమ్ ఎట్లయితే ఉంటే అది జనాకర్షణ పెరిగి అప్పుడు బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అలాగే మీకు లక్కీ మొబైల్ నంబర్ కూడా కావాలి. కాబట్టి ఇవన్నీ లక్కీలో పెట్టుకుంటే కనుక హ్యాపీగా, జాలీగా, సంతోషంగా ఉండవచ్చు. అలాగే లక్కీ మ్యారేజ్ డేట్. లక్కీ మ్యారేజ్ డేట్ అనేది మనము ఆల్రెడీ నవంబర్ 1వ తారీఖున మనం నిర్వహించడం జరుగుతుంది. ఎట్లా అంటే లక్కీ మ్యారేజ్ డేట్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఎట్లా ప్రతి ఒక్కరికి కావాలి అంటే, నా కన్సల్టెంట్లో ఇప్పటి వరకు నేను చేసిన వాళ్ళలో చాలా మంది మ్యారేజ్ డేట్ల వల్లనే ప్రాబ్లం అనేది ఎదుర్కొన్నారు. ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటే మేము ఏదైతే మ్యారేజ్ డేట్ చేసుకున్నామో మా గురువు గారు మాకు చేసి చాలా హ్యాపీగా ఉండడం జరుగుతుంది. మీ అందరూ కూడా మీ మ్యారేజ్ డేటు ఒక ఏదైతే ఉందో ఆ మ్యారేజ్ డేట్ని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఒకవేళ మీరు చేసుకోవాలి అని అనుకుంటే కనుక నవంబర్ 1వ తారీఖున జరుగుతుంది. ఫీజు ఓన్లీ, ఇది మనకు ఫంక్షన్ హాలు ప్లస్ దాంట్లో చేసే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి కాబట్టి ఓన్లీ ఫీజు వరకు. ఎక్స్ట్రా మీరు తాలిబొట్టు కానీ మెట్టెలు ఇవన్నీ పెళ్లికి సంబంధించిన సామాగ్రి ఇవన్నీ కూడా కావాలి. కాబట్టి ఓన్లీ 24,999లో మనము ఫీజులో ఓన్లీ 24,999 ఫీజు మాత్రమే. ఫంక్షన్ హాల్ ఖర్చులు, దానికి సంబంధించిన కొన్ని మీకు పూజలు, పునస్కారాలు, వేద మంత్రాలతో ఇదంతా జరుగుతుంది. కాబట్టి 24,999 మాత్రమే పెట్టడం జరిగింది. ఈ 24,999 తర్వాత మీరు తాలిబొట్టు, మెట్టెలు, దానికి సంబంధించిన సామాగ్రి ఉంటాయి, అవి కొంచెం ఇంకొక 24,000 to 30,000 దాకా అవుతున్నాయి. ఎందుకంటే అవన్నీ తక్కువ బడ్జెట్లో ఉండాలనే ఉద్దేశంతో చాలా కుదించి పెట్టడం జరిగింది. ఎందుకంటే అందరూ లాభపడాలి. మా మ్యారేజ్ ఖర్చు అయితే కనుక చాలా జరిగింది. అది సరే, నెక్స్ట్ అది ఏదైతే ఉందో మా గురువులు చెప్పినట్లు మేము వెళ్ళిపోయినాం. నేను ఏదైతే ఉందో మీకు తక్కువ బడ్జెట్లో మీకు చెప్తున్నాను. ఇది కూడా మీరు సద్వినియోగం చేసుకొని హ్యాపీగా మీ మ్యారేజ్ డేట్ని మార్చుకొని, మ్యారేజ్ డేట్ వలన ఏమేమి దుష్పరిణామాలు జరుగుతాయన్నది నేను ఇదివరకే మీకు చెప్పాను. అదందరూ మీరు సద్వినియోగం చేసుకొని
త్వరగా నవంబర్ 1వ తారీఖున బుధవారం అనే రోజు వస్తుంది. బుధవారం మనకు 5 లెటర్ ఏదైతే ఉందో బుధుడికి మంచి ఇది. మాది కూడా ఫిబ్రవరి 1వ తారీఖు బుధవారం రోజు జరిగింది. చాలా మంచి రోజు ఆ రోజు. మీ అందరూ కూడా దాన్ని తీసుకొని అందరూ ఈ యొక్క మీరు ఈ ప్లాట్ఫామ్ని సద్వినియోగం చేసుకొని హ్యాపీగా జాలీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. దీని కిందే నెక్స్ట్ లక్కీ వెహికల్ నెంబర్ ఏదైతే ఉందో మనం కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు కానీ కమర్షియల్ వెహికల్ తీసుకున్నప్పుడు కానీ మంచి నెంబర్ ఉండాలి. ఇది చూసుకోండి. లక్కీ హౌస్ నెంబర్ ఇది ఒకటి. ఓకే, లక్కీ మ్యారేజ్ డేట్ని కంపల్సరీ మీరు వినియోగించుకోండి. చాలా తక్కువలో ఉంది. అలాగే మనందరం కూడా మంచి మ్యారేజ్ డేట్స్ కానీ మంచి నేమ్స్ కానీ మంచి మొబైల్ నంబర్స్ కానీ ఉంటే మనము ఏదైతే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం ఖచ్చితంగా చేరుకుంటాము. ఇది మాత్రం 100% వాస్తవం. 46, 64కి తేడా ఏంటంటే 4 అనేది మీకు ఆల్రెడీ ఇంతవరకు 46 గురించి మీకు అందరికి తెలుసు. 4 అనేది రాహు నంబరు, 6 అనేది శుక్రాచార్య నంబరు, రాహు ప్లస్ శుక్రాచార్య నంబరు. దీన్ని ప్లస్ చేస్తే ఏమొస్తుంది? సూర్యుడి నంబర్ వస్తుంది. సన్ ఎవరు? కింగ్, రాజు. ఈ కింగ్ రాజు నంబరు ఏదైతే ఉందో మనందరం కూడా చాలా ఈ నంబర్ని ఏమంటామంటే హిస్టరీ క్రియేట్ చేసే నంబరు, చరిత్రను సృష్టించే నంబరు. ఈ 46 నంబర్లో ఎవరివన్న పేర్లు ఉన్నా కూడా, అలాగే మన మొబైల్ నంబర్ ఎండింగ్లో కానీ ఎక్కడ ఉన్న మొబైల్ నంబర్లో ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా మన లోసో గ్రిడ్ అనేది మనకు ఉంటుంది. కాబట్టి ఈ లోసో గ్రిడ్లో సంబంధించి మన మొబైల్ నంబరు సింపుల్గా నా మొబైల్ నంబర్ గురించి అందరికీ తెలుసు. 7981453266. అయితే ఇక్కడ చూడండి 4, 6 వచ్చిందా లేదా? ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. అంటే లోసో గ్రిడ్లో వచ్చిన తర్వాత అది చాలా మంచి చేస్తుంది మనందరికీ. అలాగే 64ని ఈ 46 అనేది మనకు చరిత్ర సృష్టించే నంబర్ ఎలా ఉందో ఈ 64 నంబర్ని గుడ్ పొజిషన్ నంబర్ అంటాము. ఈ గుడ్ పొజిషన్ నంబర్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే 64 మంచిదే, కానీ 64 టోటల్ ఏదైతే మొబైల్ నంబర్ ఉందో తీసుకోవచ్చు, కానీ 64 ఎండింగ్ రాకూడదు. 4తో ఎండ్ మొబైల్ నంబర్ కాకూడదు. 64 నంబర్ మంచిదే, కానీ ఇది ఎండింగ్ పనికిరాదు 4 నంబరు. అలాగే మన నంబర్లలో ఏవేవి ఎండింగ్ వద్దనుకుంటున్నామంటే 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ ఉండొద్దు అనుకుంటున్నాం. ఈ నంబర్స్ వలన ఇది ఓన్లీ 9 ఎండింగ్ అయితే 50-50 మాత్రమే పనిచేస్తుంది. ఎందుకంటే ఫైరింగ్ నంబర్ కాబట్టి మనకు చూసి చేసుకోండి మీ అందరు కూడా. అలాగే మనందరం కూడా మంచి నంబర్స్ తీసుకొని హ్యాపీగా జాలీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే నెక్స్ట్ మనం ఏం చెప్దాం అనుకుంటున్నాం, హాస్పిటల్కి పిల్లల్ని కానీ మన తల్లిదండ్రులను కానీ మన భర్తను కానీ భార్యను కానీ ఎవరినైనా తీసుకుపోయే టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైమింగ్స్ మంచి రోజు ఉండాలి. మొన్న ఒక అతను కరీంనగర్ నుంచి సర్జరీ తీసుకెళ్ళడానికి సార్ ఏ టైం వెళ్తే బాగుంటుంది అని అడిగారు. వాళ్ళకి అమ్మాయి పుట్టింది. ఎందుకంటే 14th రోజు ఆ అమ్మాయి పుట్టింది. చాలా మంచి హ్యాపీ న్యూస్ ఏదైతే ఉందో అబ్బాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సార్ ఏదైతే నేను 13th రోజు తీసుకెళ్దాం అనుకుంటున్నా అంటే 13th కూడా మంచిదే అయ్యా, కాకపోతే ఇంకేది మంచిది సార్ అంటే 14 తీసుకెళ్ళండి అని చెప్పాను. అంటే ఆ రోజు తీసుకెళ్తే బాగుంటుంది. 13th రోజు పుడితే కొంచెం ప్రాబ్లమ్స్ అనేది పుట్టిన వాళ్ళకి కాదు, ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి అందుకనే మా మామ విషయంలో ఎవరు విషయంలో అలా ఇబ్బంది పడొద్దని కోరుకుంటున్నాను. అలాగే మనకు హాస్పిటల్కి వెళ్ళే టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఎవరైనా సరే మీరు అడిగితే మీరు ఫోన్ చేసి అడిగినప్పుడు ఒకసారి అడగండి, పలానా రోజు వెళ్ళాలా సార్ అని ఒక 1-2 డేస్ ముందు నుంచే మీరు డిసైడ్ చేసుకొని ఏ టైం వెళ్ళాలి, ఏ టైం వెళ్తే హ్యాపీగా ఇంటికి తిరిగి రావచ్చు అని మనం అనేది చేసుకోవచ్చు. మీ అందరు కూడా ఒకసారి
అడిగినప్పుడు నేను క్లారిటీగా కంపల్సరీ మీ అందరికి చెప్తాను. ఎందుకంటే మేము సర్వీస్ అనేది జనాలకు చేయడం కోసమే ఉన్నాం. ఎందుకంటే మీ అందరు కూడా సద్వినియోగపరచుకొని మన ఫ్యామిలీ మెంబర్స్ మనందరం మన తల్లిదండ్రులము మనము అందరం హ్యాపీగా జాలీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరు కూడా సంతోషంగా జాలీగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే మా ఫ్యామిలీ ఎలా ఉందో మీ ఫ్యామిలీ కూడా బాగుండాలి, అందరి ఫ్యామిలీస్ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మనం మొత్తము మన భారతదేశం ఫ్యామిలీ మనందరం. మనం ఇండియా నుంచి భారత్గా మారబోతున్నాం. మనం ఈ భారత్గా మారే టైంలో సంతోషంగా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే నేను చాలా తక్కువలో మ్యారేజ్ని చేస్తున్నాను. ఎందుకంటే ఇంత తక్కువలో ఉంటే కనుక అందరూ చేసుకొని అందరూ కోటీశ్వర్లు కావచ్చు. ఎందుకంటే పెళ్లి చేసుకోగానే కోటీశ్వర్లు కాదు, మీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో మొదలయ్యి హ్యాపీగా సంతోషంగా మనం ఫ్యామిలీ ఫస్ట్ హ్యాపీగా ఉంటుంది. ఆ ఫ్యామిలీ నుంచే మనందరం హ్యాపీగా జాలీగా ఉండొచ్చు. కాబట్టి మీ అందరూ కూడా మంచి హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.